హాయ్ బ్రో, మీ పేరు? నవీన్ బ్రో. కృష్ణ. గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ టీమ్ 2 days అవుతుంది యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. చూసారా? మీకు ఎలా అనిపించింది టీజర్? బాగుంది బ్రో, చాలా బాగుంది. కొత్తగా ఉంది, శంకర్ గారు కాబట్టి ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నాం. ఖచ్చితంగా బాగుంటదని అనుకుంటున్నాను. నాకు పర్లేదు, బట్ సేమ్ లైక్ బ్రూస్లీ ఇంకా వినయ్ విద రామ కలిపినట్టుంది. సో చూడ లేట్ అవుద్దు ఫ్రాంక్ అంటే కొన్ని సీన్లు అలానే ఉన్నాయి కదా. సో బేస్డ్ ఆన్ దట్ చూడ లేట్ అవుద్దు. శంకర్ గారి మూవీ కదా, లాస్ట్ కొన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. సో దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేవు. బట్ ఫేస్ అయితే అక్కడ రామ్ చరణ్ ఫేస్ కాబట్టి 3 వేరియేషన్స్ 3 లుక్స్ కనిపిస్తున్నాయి కదా, అది దాని గురించి ఏమంటారు? 3 వేరియేషన్ వేరే ఉన్నాయి. బట్ లైక్ ఒక సివిల్ సర్వీసెస్ గల, ఒకటేమో ఫార్మర్, పొలిటీషియన్ సంథింగ్ పంచగడ్, ఇంకొకటి నార్మల్ కాలేజ్ స్టూడెంట్. సో బేస్డ్ ఆన్ దాట్ చూడాలి. అంతే అతను ఆ జాబ్ లోకి ఎలా దూరారు అవన్నీ కొంచెం బాగుంటాయి. 3 వేరియేషన్స్ అంటే అదే కొత్తగా ఖచ్చితంగా శంకర్ గారు కాబట్టి ఎమోషన్స్ గట్టిగా ఉంటాయి. అది కాకుండా వేరియేషన్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి కొత్తగా తీస్తారు. అది కాకుండా పబ్లిక్ పరంగా అది తీసుకొని తీస్తారు ఆయన. సో హోల్ టీజర్ లో మీకు బాగా ఎక్సైటింగ్ అనిపించిన షాట్ ఏంటి? విలన్ సూర్య గారు. అదే ఎస్జే సూర్య గారు, ఆయన ఏముంటదని చూడాలి ఖచ్చితంగా. నాకైతే అతనిది ఇంకా రామ్ చరణ్ క్లాష్ ఎలా ఉంటది చూడాలి. సో మెయిన్ అదే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే బాగుంటది. ఇప్పుడు సంక్రాంతికి సినిమా వస్తుంది. సో శంకర్ గారు లోలో ఉన్నారు. సో ఆయన్ని ఖచ్చితంగా ఒక సాలిడ్ కంబ్యాక్ ఈ మూవీతో కొడతారని అనుకోవచ్చా ఈ టీజర్ చూస్తున్నారు? ఖచ్చితంగా బ్రో. ఒకవేళ రామ్ చరణ్ గారు కాబట్టి, అది కాకుండా శంకర్ గారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉంది, కొట్టచ్చు ఖచ్చితంగా. మీరు యూజువల్ గా ఎవరు ఫ్యాన్స్? మీరు ఫ్యాన్స్ అంటే అలాగే ఉండదు, కొత్తగా ప్రభాస్ ఫ్యాన్. బట్ రామ్ చరణ్ మూవీస్ కూడా అంతే లైక్డ్, సాంగ్స్ బాగుంటాయి అవన్నీ. సో బట్ స్టిల్ అంతే రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంటది, టు బి ఫ్రాంక్ అలా మాట్లాడుకుంటే. సో దాని బేస్ మీద అతని యాక్టింగ్ అయితే సీరియస్ చాలా బాగుంటది. సో ఆ క్లాష్ అయితే చూడాలి. మెయిన్ అయితే సూర్య గారిది యాక్టింగ్ కి ఇంకా రామ్ చరణ్, అది మెయిన్ ఆ క్లాష్ చూడాలి. రెండోది కొంచెం అంటే పొలిటికల్ పార్టీ ప్లస్ జాబ్ ఉంది కదా, అంతే కొంచెం ఐఏఎస్ జాబ్ ఉంది కాబట్టి మెయిన్ యూత్ కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉంటది. బేసిక్ గా ప్రెసెంట్ అయితే పాపులర్ అయితే సివిల్ సర్వీసెస్ పాపులర్ గా ఉన్నాయి ఇందులోన. సో చూడొచ్చు ఏట్ అవుతాయి అని. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారికి ఇండియా వైడ్ గా మంచి ఇమేజ్ వచ్చింది, ఒక గ్లోబల్ స్టార్ ఆ లెవెల్లో ఒక ఇమేజ్ వచ్చింది. సో ఒక 1000 కోట్లు కొట్టగలిగే స్టామినా ఆయన ఇమేజ్ కి ఉపయోగపడుతుందా? బ్లాక్ బస్టర్ టాక్ కొడితే సంక్రాంతికి ఉపయోగపడుతుంది బ్రో ఖచ్చితంగా. కానీ శంకర్ గారి మూవీస్ ఈ మధ్య చెప్పలేకపోతున్నాం. ఒకప్పుడు వచ్చే అపరిచితుడు, ఇంకా ఓల్డ్ మూవీస్ చాలా బాగున్నాయి, వింటేజ్ మిస్ అయ్యారు. ఆ టైప్ లో ఖచ్చితంగా మూవీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొడతారు.